Hey guys, welcome back to our channel Chandudya Vlogs. I hope you all doing good. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే చందుస్ బర్త్డే సెలబ్రేషన్స్ పార్ట్ 1 వీడియో అయితే చూసారు కదా. సో దాని కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో అనమాట ఇది. ఇక్కడ గిఫ్ట్ ఇస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు, నువ్వే పెద్ద గిఫ్ట్, మళ్ళీ గిఫ్ట్ అవసరమా అంటున్నారు అనమాట. అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో. ఇంక ఇప్పుడు గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలోనే పెట్టచ్చు అనుకున్నాను, బట్ అప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. అండ్ తను నాకు పార్టీ ఇచ్చింది కూడా ఇందులోనే కంటిన్యూ చేద్దామని సో ఇలా అయితే చేశాను. అండ్ గిఫ్ట్ ఏమి ఇచ్చాను అన్నది చూసేయండి. సో ఇంకా పూమా బ్రాండ్ నుంచి ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే తీసుకున్నాను. ఏదైనప్పటికీ కూడా నేను బ్రాండెడ్లో అయితే ఇవ్వాలనుకున్నాను. సో నా బడ్జెట్ తగ్గట్టు ఈ పూమా బ్రాండ్ నుంచి చెప్పుల్స్ అయితే ఇచ్చాను అనమాట. నెక్స్ట్ తిన వేసుకున్న ఈ అవుట్ఫిట్ వచ్చేసి మా మమ్మీ అండ్ మా చెల్లి అయితే గిఫ్ట్ చేశారు. సో ఈ అవుట్ఫిట్ కూడా తనకి చాలా బాగా సెట్ అయింది కదా. సో ఇవేనండి గిఫ్ట్స్. ఇక్కడితో నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే మేము మూవీకి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఓజీ మూవీకి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదైతే చాలా పెద్ద థియేటర్. దీంట్లో టోటల్ ఒక 6 ఎన్నో స్క్రీన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్నాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బట్ ప్రైస్ అయితే లిటిల్ బిట్ హై అనిపించింది. ఇంకా థియేటర్లో ప్రైజెస్ అన్ని మ్యాక్సిమం అలానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఆన్లైన్ టికెట్స్ వల్ల అయితే లోపలికి అలౌ చేశారు. సో ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకున్న వాళ్ళని అయితే ఇంకా వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారనమాట. ఆ తర్వాత ఆఫ్లైన్ టికెట్స్ వాళ్ళు కూడా వచ్చేసారు. కానీ థియేటర్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది, అసలు ఎక్కువగా జనమే లేరు. చాలా డిసప్పాయింట్ చేసింది మూవీ అయితే, ఇంకా నా మాటల్లో చెప్పలేను, మీరే అర్థం చేసుకోవాలి. చూసారు కదా, అసలు జనం కూడా ఎక్కువ లేరు. నెక్స్ట్ మేము డిన్నర్ కూడా బయటే ప్లాన్ చేసుకున్నాము. ఈ నవరాత్రిస్లో ఎన్వి తినము అనమాట. సో ఇంకా అందుకే ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ అయితే మనకి ఏట్రియం మాల్లో ఉంటుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి టు మియాపూర్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు ఇస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు అండ్ ఇంకా మన వీడియో చూసే వాళ్ళు ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు అని. సో నేను డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ రెస్టారెంట్ సండే కావడం వల్ల బాగా రష్ ఉందన్నమాట. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. సో దానికోసం మేము మాల్లో అయితే వెయిట్ చేసాము. 10 minutes వెయిట్ చేసాం. తర్వాత ప్లేస్ ఖాళీ అయింది. అప్పుడు టోకెన్ నెంబర్ పిలిచారనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ప్లేసెస్ ఖాళీ ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం. నెక్స్ట్ ఇది అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది, ఒకసారి మీరు లుక్ వేసేయండి. అండ్ ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ ఏమి ఇచ్చామంటే సోయా కీమా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. దాంతోపాటు షేర్వా అండ్ రైతా కూడా ఇచ్చారు. నెక్స్ట్ అది మా 2 ప్లేట్స్లో కూడా సర్వ్ చేస్తారనమాట. టేస్ట్ అయితే కొంచెం చప్పగానే ఉంది, మరీ అంత స్పైసీగా అయితే ఏం లేదు. బట్ బిర్యానీ ఈజీ అనే ఎమోషన్ కదా, సో ఇంకెలా ఉన్నా సరే తినేస్తాం, స్పైసీ ఉన్నా లేకపోయినా సరే. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా. బట్ ఫుడ్ కూడా చాలా హైజీన్గా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది, బట్ స్పైసీ అయితే లేదంతే. ఇంకా ఓవరాల్ అంతా కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మేము గుత్తి వంకాయ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట. బట్ ఇది టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. సో ఎవరైనా వెళ్తే కనుక ఈ గుత్తి వంకాయ బిర్యానీ అయితే అసలు ట్రై చేయకండి, ఏం బాగాలేదు అసలు టేస్ట్. ఇది కాకుండా దీని బదులు వేరేది ఏది చెప్పినా బాగుండు అనిపించింది. బాగుందనా
నిజం బాగుంది. బాగుందనా అంటే ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మాల్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. సో ఇంతేనండి, వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.